దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. ఏర్పాట్లపై ఈరోజు మీడియాతో మాట్లాడనున్న సిఇసి రాజీవ్ కుమార్. దేశంలో వడగాలులు, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష. ప్రాణ ఆస్తి నష్టాలు లేకుండా చూడాలనే అధికారులకు ఆదేశం. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కమల వికాసం. అరుణాచల్ ప్రజల అభివృద్ధికి పట్టం కట్టారన్న ప్రధాని మోదీ. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా భారీ విజయం. 32 స్థానాలకు గాను 31 చోట్ల గెలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు. ట్యాంక్ బండపై అంబరాన్ని తాకిన సంబరాలు. ఈ నెల 6న తెలంగాణలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు. నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. శరవేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు తాత్కాలిక మరమ్మతు పనులు. అన్నారం బ్యారేజ్ దగ్గర పూర్తయిన గ్రౌటింగ్. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న రాహుల్ గాంధీ. 292 పార్లమెంట్ సీట్లతో అధికారంలోకి వస్తామంటూ ధీమా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనన్న మంత్రి జూపల్లి. గతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ మెజారిటీ తగ్గిందంటూ ప్రకటన. పపువా న్యూ గినియాపై 5 వికెట్ల విండీస్ విజయం. నేడు శ్రీలంకతో తలబడనున్న దక్షిణాఫ్రికా.